హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. దివాళీ వ్లాగ్ అండి. ఇది వచ్చేసి అమ్మవారికి పూజ మేము ఎలా చేసుకున్నామో చూపెడతాను, వచ్చేసేయండి. అమ్మవారి పటం ముందు ఒక చిన్న బాక్స్ అయితే ఏర్పాటు చేసుకున్నామండి. యాక్చువల్గా అయితే డ్రై ఫ్రూట్ బాక్స్ అది. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసిన తర్వాత బాక్స్ అయితే రైస్తో ఫిల్ చేసేసాము. రైస్తో ఫిల్ చేసేసిన తర్వాత పసుపు కుంకుమ వేసాము. పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు అయితే వేసేసుకున్నాము. తర్వాత కాయిన్స్తో అయితే డెకరేట్ అయితే చేసామండి. అమ్మవారి చిన్న విగ్రహం అయితే ఉంది ఇంట్లో. సో అమ్మవారి చిన్న విగ్రహం కాయిన్స్ పైన అయితే ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి కాయిన్స్ అయితే డెకరేట్ చేసుకుంటున్నాము. అంటే అమ్మవారు కాయిన్స్ పైన డబ్బుల పైన కూర్చున్నట్టుగా అలా డెకరేట్ అయితే చేసుకుందామని చెప్పేసి ఇక్కడ మా అత్తయ్య గారు డెకరేట్ అయితే చేస్తున్నారు. చూడండి, చుట్టూరా మొత్తం బియ్యం పైన అన్ని కాయిన్స్ అయితే ఏర్పాటు చేశారు. తర్వాత అమ్మవారి విగ్రహం అయితే పెట్టేశారు. అమ్మవారికి నెక్లెస్ అయితే వేశారు. నెక్లెస్తో అలంకరించిన తర్వాత నెక్లెస్ అండ్ లాంగ్ చైన్ ఉంటుంది కదా, రెండింటితో అలంకరించిన తర్వాత అమ్మవారి ముందు 5 దీపంతాలు అయితే వెలిగిస్తున్నారండి. దీపం ఒక్కటే వెలిగించకూడదు కాబట్టి, ఒక దీపంతంతో వెలిగించకూడదు కాబట్టి కింద అయితే తమలపాకు అయితే ఏర్పాటు చేశారు. తర్వాత దీపారాధన అయితే చేశామండి. దీపారాధన చేసిన తర్వాత అమ్మవారి స్తోత్రాలు, అష్టోత్తరం, సహస్రనామం అన్నీ అయితే చదువుకున్నామండి. మీరు కూడా ఇలాగే అమ్మవారికి పూజ అయితే చేసుకుని ఉంటే కమెంట్ చేసి చెప్పండి. బై ద వే, హ్యాపీ దివాళీ, హ్యావ్ ఎ సేఫ్ దివాళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.